శుభోదయం. స్త్రీ శక్తి ఛానల్లో నేటి మంచి మాట. మనం మన పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. మన బాల్యంలో మనం ఎంతో ఆనందాన్ని, ఎన్నో ఆటలని, ఎన్నో రకాల చక్కటి తిండ్లతో ఆరోగ్యంగా మనం గడిపాము. మన రోజుల నుంచి ఇవాళ మన పిల్లలకి ఏమీ తెలియని రోజులొచ్చేసాయి. మన హడావుడిలో మనం వాళ్ళకి భార్యాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. నిన్న కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా! వాళ్ళకి చక్కగా వాళ్ళ బాల్యాన్ని వాళ్ళకి ముందు తిరిగివ్వండి. వాళ్ళు ఎంత బాగా ఆడి అలిసిపోతారో వాళ్ళ నరాల సిస్టమ్ గానీ, బ్రెయిన్‌లో అలాగే వాళ్ళ మెచ్యూరి అయ్యే విధానం కానీ, వాళ్ళ బుద్ధి వికసించే విధానం గాని, వాళ్ళ శరీర అవయవాలు పటిష్టంగా తయారయ్యే దానిలో కానీ ఎంతో తోడ్పడుతుంది. ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టి దయచేసి పిల్లలకి ఫోన్ ఇచ్చి వదిలేయకండి. ప్రతి తల్లికి నమస్కారం చేసి చెప్తున్నాం మేము. ఎందుకంటే రేపు మన భావితరాలు వాళ్ళే. ఇవాళ వాళ్ళని తయారు చేసే విధానంలో మనం ఫెయిల్ అయితే రేపు భవిష్యత్తులో వాళ్ళ నుంచి పొందే నష్టానికి కూడా మనమే ఫెయిల్ అవుతాము. మనమే ఆ బాధను అనుభవిస్తాము. ప్రతి తల్లి గమనించుకోండి. ఇందులో ముఖ్యమైన పాత్ర తల్లిది కాబట్టి తల్లికి చెప్తున్నాము. ఎప్పుడు కూడా 5 సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పుడు దాకా కూడా పిల్లలు ఎప్పుడు తల్లి దగ్గరే ఉంటారు. తల్లి ఎంత చురుగ్గా ఉంటే, ఎంత యాక్టివ్‌గా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. పిల్లలతో పద్దాకా మాట్లాడుతూ ఉండండి. అలాగే వాళ్ళని బాగా ఆడుకోనివ్వండి. ఆటలు వాళ్ళ మెమరీ పవర్ పెరగాలి. అంత చక్కగా ఆడుకోనివ్వండి. ఏదైనా ఒక వయసు కనీసం వాళ్ళకి 7, 8 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లలు దగ్గరగా ఉండే స్కూల్లో వేసుకోండి. ఎప్పుడు 10 నిమిషాల్లో తల్లి అక్కడ అందుబాటులో ఉండాలి. వాళ్ళని వచ్చినాక గాని, వెళ్ళేటప్పుడు గాని చాలా జాగ్రత్తగా పిల్లల్ని పరిశీలించుకోండి. ఎందుకంటే బయట వాతావరణం అలా ఉంది కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకుందాము. స్వస్తి.